నమస్కారం. సుఖీభవకు స్వాగతం. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలిగిన వాడే మనిషోయ్ అన్నది కవిశేఖర గురజాడ అప్పారావు గారి సూక్తి. అలా అని ఒంట్లో కండలు పెంచడానికి ఏదంటే అది, ఎంతంటే అంత తినేస్తే సరిపోదు. దానికి ఓ లెక్కుంది. ఏం తినాలి, ఎలా తినాలి, వేటితో మొదలు పెట్టాలి, వేటిని కొనసాగించాలి, వేటితో ముగించాలి, వీటన్నిటికీ ఓ పద్ధతి ఉంది. ఆ పద్ధతి తప్పితే ఆరోగ్యానికి ప్రమాదమే అంటారు పోషకాహార నిపుణులు. మన దగ్గర భోజనానికి కూర్చున్నప్పుడు కలగా పులగంగా తినటం అలవాటు. ఇలా ఏది ముందో వెనుకో తెలియకుండా తినటం వల్ల మన శరీరానికి అవసరమైనవి తక్కువగా, అవసరం లేనివి ఎక్కువగా అందే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ఇతర పోషక పదార్థాలని ఒక క్రమ పద్ధతిలో తీసుకోవాలని చెబుతారు నిపుణులు. మీల్ సీక్వెన్సింగ్గా పిలిచే ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేడివేడి అన్నంలో ముద్దపప్పు కలుపుకుంటాం. ఆ పైన నేతి గిన్నె బోర్లించుకుంటాం. రుచికి ఆవకాయ నంజుకుంటాం. వెంటనే ఏ వేపుడో నోట్లో వేసుకుంటాం. అదనంగా అప్పడాలు, వడియాలు. ఇంత కలగాపులంగా భోంచేయటం ఏమాత్రం మంచిది కాదంటారు. ఆయా పదార్థాల పోషక స్వభావాన్ని బట్టి ఓ వరుస క్రమంలో తింటే మధుమేహం నుంచి ఊబకాయం వరకు అనేక సమస్యల్ని నియంత్రించవచ్చంటూ మీల్ సీక్వెన్సింగ్ విధానాన్ని పరిచయం చేస్తున్నారు పోషక నిపుణులు. ఏం తింటున్నామన్నది ముఖ్యం, ఎప్పుడు తింటున్నామన్నది ముఖ్యమే. దేని తర్వాత ఏది తింటున్నామన్నది మరింత ముఖ్యం. పళ్ళెంలో వడ్డించుకోవాల్సిన ఆ ఆహార క్రమమే మీల్ సీక్వెన్సింగ్. ఈ పద్ధతిలోనూ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, ఫైబర్ ఇలా సమస్త పోషకాలను తీసుకుంటాం. ఏ లెక్క మారదు. కాకపోతే ఏది ముందు, ఏది తర్వాత, ఏది చివర అన్నదే ప్రధానం. ఈ మీల్ సీక్వెన్సింగ్ అన్నది మనం తినే ఆహారంలో నార్మల్గా ఉండే ఆహారం ఎలా తింటామంటే, మొట్టమొదట కూర్చోగానే ఇంత అన్నం వేసుకుంటాం, దానికి కావలసిన కూరలు వేసుకుంటాం. ఏమో ఆకుకూరలు ఉండొచ్చు, మామూలు కూరగాయలు ఉండొచ్చు, మాంసం, చేప ఏదైనా ఉండొచ్చు. అవి కలుపుకొని దాంట్లో అంతా మసాలా అన్నీ వేసుకొని ఉంటుంది కాబట్టి అవన్నీ కలుపుకొని మన కడుపు నిండా అన్నంతో పాటు వేసుకొని తింటాం. కొంతమంది ఏం చేస్తారంటే అన్నం బదులు చపాతీలు తింటారు, లేకపోతే ఒక గింజ దానాలు, ఏదైనా మొత్తానికి పిండి పదార్థాలు క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో కొంచెం ఆ కూర లాంటిది మసాలాతో ఉంటుంది కాబట్టి అది నంచుకొని తింటూ ఉంటారు. అది ఒక పద్ధతి కింద తింటూ ఉన్నాం మనం. దాని తర్వాత ఏం చేస్తామంటే చారన్నం కానీ లేకపోతే సాంబార్ అన్నం కానీ వేసుకుంటాం. ఆఖరణ పెరుగుతో కలిపిన అన్నం తింటాం. ఇది మనకి మధ్యాహ్నం పూట తినే ఆహార పద్ధతి. అదే రకంగా ఇప్పుడు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఉందనుకోండి, ఒక ఇడ్లీలు కానీ దోశలు కానీ ఇటువంటివి ఉంటే అవన్నీ ముందు తినేసి దాని తర్వాత కాఫీ ఏమన్నా తాగి పూర్తి చేసుకుంటాం. ఇది మనకి ఎన్నో సంవత్సరాలుగా మనకు ఒక అలవాటుగా, ఒక పద్ధతిగా తినడం మనకు అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడు మీల్ సీక్వెన్సింగ్ అన్నది వాళ్ళు అన్నది ఏంటంటే, మనకి ఎక్కువ ఈ పోషక పదార్థాలు ఒంటికి పట్టాలన్నా, ఎన్నో రకాల జబ్బులు ఈ అన్నం వలన, పోషక విలువల వలన, మనం తినే ఆహారం వలన దాన్ని అరికట్టచ్చు, లేకపోతే తగ్గించవచ్చు, కొత్త జబ్బులు రానివ్వకుండా ఉండొచ్చు అన్నది పోషక ఆహార నిపుణులు చాలా మటుకు రీసెర్చ్ చేసి దాన్ని బట్టి చెప్పారన్నమాట. భోజనానికి పళ్ళెం ముందు కూర్చున్నప్పుడు ముందుగా పీచు పదార్థాలతో మొదలెట్టాలి. కీరా దోస, టమోటా, క్యారెట్, ఉల్లి మొదలైన సలాడ్లు రుచి చూడాలి. తర్వాత బ్రోకలీ, క్యాలీఫ్లవర్, మునగ, క్యాబేజీ, క్యాప్సికం వంటి వంటకాల్ని నేరుగా తీసుకోవాలి. రుచి కోసం ఆలివ్ ఆయిల్, నెయ్యి, గానుగ తీసిన నూనె తదితర ఆరోగ్యకరమైన కొవ్వుల్ని జోడించుకోవచ్చు. తర్వాత ప్రోటీన్ పదార్థాల పని పట్టాలి. పనీర్, సోయా, చికెన్, గుడ్డు, పప్పు, చేపలు వగైరా ఈ జాబితాలోకి వస్తాయి. ఆ పైన కార్బోహైడ్రేట్ల వంతు మనం రోజు తినే అన్నమైనా చపాతీలైనా ఈ పరిధిలోవే. పళ్ళెంలో మిగిలిన కూరల్ని వాటితో కలుపుకోవటానికో నంజుకోవటానికో వాడుకోవచ్చు. తదుపరి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అంటే మజ్జిగ, పెరుగుతో ముక్తాయించాలి. వీటిని నేరుగా తీసుకోవచ్చు, అన్నంలోనూ కలుపుకోవచ్చు. ఈ వరుస క్రమంలోనే మీల్ సీక్వెన్సింగ్ విజయ రహస్యం దాగుంది.
ఫైబర్, ప్రోటీన్ రుచుల్ని ఆరగించగానే కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది. దీంతో మూడో వరుసలో ఉన్న కార్బోహైడ్రేట్ల దగ్గరికి వచ్చేసరికి అన్నీ ఇష్టమైనవే అయినా ఏదీ ఎక్కువగా తినలేం. ఇది ఓ రకంగా మంచిదే అంటారు నిపుణులు. మీల్ సీక్వెన్సింగ్లో ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా బాగా పండ్లు కానీ, తర్వాత కూరగాయలు, వెజిటబుల్ సాలడ్స్ అంటాం, అవన్నీ ఒక గిన్నె నిండా పెట్టుకొని, వెజిటబుల్ సాలడ్స్ అంటే క్యారెట్, లేకపోతే క్యాబేజీ, కాలీఫ్లవరు, మళ్ళీ సన్నగా ఆకుకూరలు ఇవన్నీ వేసేసి కలుపుకొని కొద్దిగా ఉప్పును కావస్తే కొంచెం నిమ్మరసం కానీ ఎన్న వేసుకొని అది ఒక పెద్ద కప్పు నిండా తినాలి. దాంతోపాటు కావాలంటే కొన్ని పండ్లు తినచ్చు. కొన్ని పండ్లు అంటే ఎక్కువగా యాపిల్స్ కానీ, లేకపోతే బత్తాయి కానీ, ఇలాంటివన్నీ ఎన్నో రకాల పండ్లు సీజనల్గా వస్తుంటాయి. అవి పండ్లు పెట్టుకొని అవి తినచ్చు. ఇప్పుడు మనం ముందు తినే ఆహార పదార్థాల్లో ఎక్కువ కూరగాయలు ఉంటున్నాయి. తర్వాత వెజిటబుల్స్లో ఆకుకూరలు కానీ, లేకపోతే ఎరుపు రంగు ఉన్న ఆరెంజ్ కలర్ ఉన్న కూరగాయలు కానీ ఇవన్నీ కలిపి ఒక సాలడ్ కింద చేసి తింటాం కాబట్టి దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో మనం తినే ఆహారం ప్రతి తడవాను ఫైబర్తో స్టార్ట్ చేయాలి. ఎక్కువ ఫైబర్ ఉండాలి. ఫైబర్ అంటే పీచు. దీని తర్వాత మనం ప్రోటీన్స్ తినాలి. అంటే మాంసకృతులు ఎక్కువగా ఉన్న పదార్థాలు తినాలి. ఈ మాంసకృతుల పదార్థాలు మీకు అందులో జంతు సంబంధమైన పదార్థాలు ఉంటాయి, లేకపోతే కూరగాయలు కానీ అటువంటివి కూడా ఉంటాయి. వీటిల్లో ఏంటంటే ఫస్ట్ మనకి కోడిగుడ్లు కానీ, మాంసం కానీ, చేప కానీ ఇటువంటివన్నీ ముక్కల కింద తీసుకొని అవి కొంచెమో మసాలా వేసుకొని కూరలాగా చేసుకోవచ్చు, ఏం చేయొచ్చు, నూనె కొద్దిగా వేసుకొని తినచ్చు. చాలామంది శాకాహారులు ఉంటారు, వాళ్ళకి కొంచెం పప్పు అంటే కాన్సన్ట్రేటెడ్ పప్పు, సోయాబీన్ కానీ కొన్ని రకాలు అంటే కందిపప్పు, శనగపప్పు వాటిల్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. అది కొంచెం, లేకపోతే పొట్టుతోటి ఉన్న పప్పులు, పెసలు కానీ శనగలు కానీ ఇవన్నీ నానబెట్టి మొలకెత్తించి అవి ఏమో ఉడకబెట్టి తాలింపు పెట్టుకొని అవి బాగా ఒక కప్పు నిండా తినాలి. దాని తర్వాత మనం మొట్టమొదటి తినే పదార్థం ఏదైతే ఉందో అన్నము, లేకపోతే చపాతీలు ఇలాంటివన్నీ తర్వాత వస్తాయి. ఎప్పుడైతే మనం ఈ మొదటి కూరగాయలు తిని తర్వాత మాంసకృతులు ఉన్న ఆహార పదార్థాలు అన్నీ తిని మూడో లెవెల్కి వచ్చేటప్పటికి మనం తినే ఆహారంలో క్వాంటిటీ తగ్గిపోద్ది. ఎంత తినాలి అన్నది తగ్గిపోద్ది. పెద్ద గిన్నెతో తినేది మనం 1/4 గిన్నె కూడా తినలేము. ఎందుకంటే ఇదంతా కడుపు నిండిపోద్ది కాబట్టి చాలా తక్కువ అవుతాయి. అది తిన్న తర్వాత ఆఖరిలో ఏంటంటే మనకి పాలు ఎక్కువగా పాలుతో వచ్చే పదార్థాలు అంటే పెరుగు కానీ, మజ్జిగ కానీ ఇటువంటి వేసుకొని అవి లాస్ట్ అది ఎండ్ చేయాలి. ఆహారాలను ఒక క్రమ పద్ధతిలో తీసుకోవటం వల్ల మనకు మేలే ఎక్కువగా జరుగుతుంది. అయితే ఫుడ్ సీక్వెన్సింగ్ మూలంగా ఉత్తమ ఫలితాలు లభించాలంటే ముందుగా చెడు అలవాట్లను వదిలించుకోవాలి, జీవనశైలి లోపాలను సరిదిద్దుకోవాలి, వ్యాయామాన్ని, నిద్రను నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యాన్ని ఇచ్చే మీల్ సీక్వెన్సింగ్ విధానం గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన తెలుగువారి భోజనంలో మొదట్లోనే పళ్ళెం నిండా అన్నం వడ్డించుకోవటం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీంతో మోతాదుకు మించిన పిండి పదార్థాలు పొట్టలోకి వెళ్ళిపోతాయి. ఇతర పోషకాలు నామమాత్రంగానే అందుతాయి. ఈ అసమతౌల్యం వల్ల దీర్ఘకాలంలో మధుమేహం, ఊబకాయం, చెడు కొలెస్ట్రాల్, గుండె జబ్బుల వంటి రుగ్మతలు దాడి చేసే ప్రమాదం ఉంది. అలానే కార్బోహైడ్రేట్లు మనకు శత్రువులేం కాదు. ఆ వాటా మితిమీరితేనే కష్టం. మీల్ సీక్వెన్సింగ్ ఆ ఇబ్బంది రానివ్వదు. భోజనం తొలి భాగంలోనే తీసుకునే ఫైబర్ శరీరంలోని నీళ్లతో కలిసి చక్కని ద్రావకంలా మారుతుంది. ఆ జెల్ స్పాంజిలా పనిచేస్తూ గ్లూకోజును అడ్డుకుంటుంది. దీనివల్ల అమాంతంగా చక్కెర మోతాదు పెరిగిపోతుందనే భయం ఉండదు. ఇక పీచు అనేది ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాకు ఆహారంగా మారిపోతుంది. దాన్ని తీసుకున్న సూక్ష్మజీవులు స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ను విడుదల చేసేందుకు సాయపడతాయి. ఈ రసాయనాలు కాలేయాన్ని రక్షిస్తాయి. అజీర్తి నుంచి, అంతర్గత వాపుల నుంచి కాపాడతాయి. కొన్ని రకాల క్యాన్సర్లను తొలి దశలోనే అడ్డుకుంటాయి. మీల్ సీక్వెన్సింగ్ వల్ల లాలాజలంలో pH స్థాయి పెరుగుతుంది. దీంతో నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ భోజన విధానంలో PCOD సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని వైద్యులు చెబుతారు. కొత్తగా నిపుణులు చెప్పడం ఏంటంటే మొట్టమొదట ఈ కూరగాయలు, ఆకుకూరలు అవన్నీ ఉన్నాయి కాబట్టి అందులో విటమిన్లు ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ ఉండడం వలన మనకేంటంటే మలబద్ధకం రాదు, క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి.
కడుపు తిన్నాము మనం మళ్ళీ తినక్కర్లేదు అన్నట్లుగా కడుపు బాగా నిండినట్లు అనిపిస్తుంది. కాబట్టి మనం ఎక్కువగా ఈ కార్బోహైడ్రేట్ లెవెల్కి వచ్చేటప్పటికి అది ఎక్కువ తినలేము, చాలా తక్కువ తింటాం. కాబట్టి దాని తర్వాత పెరుగు మజ్జిగ అన్నీ ఉన్నాయి, అవన్నీ మామూలుగా ఆ ప్రోటీన్స్ కొంత వస్తాయి. ఈ రకంగా తినడం వలన నేను చెప్పినట్లు ఏంటంటే ఇలాగ ఆకలిని చంపేస్తుంది ఈ కూరగాయలు ఇవన్నీ తినేటప్పుడు. క్వాంటిటీ క్యాలరీ రిచ్ ఫుడ్స్ అంటే ముఖ్యంగా సీరియల్స్, అటువంటి కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహార పదార్థాలు తక్కువ తింటాం. దీనివలన మనకి ఎనర్జీ ఎక్కువగా పెరగదు. వైటమిన్స్ ఫైబర్ ఉండడం వలన పీచు ఎక్కువ ఉంటుంది మనం తిన్న ఆహారంలో ఉండడం వలన, ఇవన్నీ క్యాలరీస్ పెంచదు. ఇది వలన మనకు ముఖ్యంగా వచ్చే లాభాలు ఏంటంటే బాగా బరువు పెరిగే వాళ్ళకి బరువు పెరగకుండా స్థూలకాయాలకి చాలా మంచి ఆహారం ఉంది. రెండోది షుగర్ పేషెంట్స్, ఇప్పుడు ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్స్ లాస్ చేర్చామంటే షుగర్ స్పైక్స్ అంటారు, ఒక్కొక్క లెవెల్లో తినేటప్పుడు దన్మని షుగర్ లెవెల్ పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి పెరిగే స్పైక్స్ అన్నది మనకి రాదు. అంటే ఒక క్రమబద్ధంగా కొంచెం కొంచెం ముందు పీచు తర్వాత ప్రోటీన్స్ ఇవన్నీ తింటున్నాం కాబట్టి ప్రోటీన్స్ డైజెస్ట్ అయ్యి క్యాలరీస్ కింద డెవలప్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇవన్నీ తీసుకుంటున్నాం కాబట్టి గింజ ధాన్యాలు వీటి దగ్గరికి అన్నము గింజ ధాన్యాల లెవెల్కి వచ్చేటప్పటికి బాగా తగ్గిపోద్ది. అందులో వచ్చే దీంట్లో చాలా తక్కువగా ఉంటాయి, ఇంధనం కూడా మనకి చాలా తక్కువ శరీరానికి లభిస్తుంది, ఎందుకంటే మన క్వాంటిటీ కూడా బాగా తగ్గిపోతుంది. కాబట్టి ఇలా చేసుకుని మనం జాగ్రత్తగాను ఈ క్రమబద్ధకంగా ఇది మార్చాలన్నమాట. సీక్వెన్సింగ్ అంటేనే మనం తినే పద్ధతిని ఏ రకంగా మార్చుకుంటాం, పాత పద్ధతి మానేసి కొత్త పద్ధతి కింద అవలంబించడం వలన మనకు శరీరానికి చాలా మంచిది. ఇది ఎక్కువగా క్యాలరీ రిలేటెడ్ జబ్బులు అంటే షుగర్ పేషెంట్స్ కానీ బీపీ పేషెంట్స్ కానీ హార్ట్ పేషెంట్లు కానీ వీళ్ళందరికీ ఎక్కువగా ఏంటంటే క్యాలరీస్ చాలా తక్కువ ఇవ్వాలి. ఆ క్యాలరీస్ తక్కువ ఇచ్చినప్పుడు మనం అంటే ఫుడ్ తగ్గించేస్తాం కానీ కడుపు నిండదు, వాళ్ళకేమో కొంచెం కొంచెం తినేసి ఆకలితోటే ఉంటారు. ఇది అలా కాదు. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఫైబర్ రిచ్ ఫుడ్స్ మొట్టమొదటి స్టార్ట్ చేసామో పీచు ఎక్కువగా ఉండడం వలన ఆకలిని చంపేస్తుంది, మన క్వాంటిటీ కూడా ఎక్కువ తింటాం కాబట్టి మనకి చాలా మటుకు ఆరోగ్యకరంగా ఉంటుంది, మనకి హెల్తీగా ఉంటుంది. పళ్ళె ముందు కూర్చోగానే మనలో చాలామంది బాగా ఇష్టమైన వాటిని గబగబా తినేస్తారు. పెద్దగా నచ్చని వాటిని ఎంగిలి చేసి వదిలేస్తూ ఉంటారు. ఏమాత్రం ఇష్టం లేని రుచుల్ని ముట్టుకోనైనా ముట్టుకోరు. దీంతో చేతులు కడుక్కునే సమయానికి పళ్ళెం చెత్తబుట్టను తలపిస్తుంది. మనం భోంచేయాల్సిన పద్ధతి ఇది కాదు. ముందుగా ఆరగింపుకు అనువైన వాతావరణాన్ని సృష్టించుకోవాలి. టీవీ కట్టేయాలి, సెల్ ఫోన్ గొంతు నొక్కేయాలి, సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలి, అర్థం లేని ఆలోచనల్ని తరిమేయాలి, పళ్ళెం మీదే ధ్యాస పెట్టాలి. ఆహారం రంగును రుచిని వాసనను మనసారా ఆస్వాదించాలి, ప్రతి ముద్దను అనుభూతించాలి. ఫుడ్ సీక్వెన్సింగ్ రెండో దశలో మనం పొట్టకు అందించే ప్రోటీన్ను ప్రేరేపించే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇక 4-5 గంటల వరకు ఇంకేమీ తినాలనిపించదు, చిరుతిళ్ల మీదకి మనసే మళ్ళదు. దీంతో ఊబకాయం మన దరిదాపుల్లోకి కూడా రాదు. బరువుతో ముడిపడిన ఇతర రుగ్మతలు తోక ముడిచేస్తాయి. తినగానే ఇంట్లో అయితే మంచం ఎక్కేయటం, ఆఫీస్లో అయితే సీట్లో కూర్చోవటం రెండూ సరికాదంటారు జీవనశైలి నిపుణులు. ఇప్పుడు ఈ అన్నిట్లో ఆకుకూరలు ఇవన్నీ పచ్చివి తింటున్నాం కాబట్టి అందులో ఉప్పు వేయం. దాని తర్వాత కూరగాయలు తింటాం కానీ చాలా తక్కువ వేస్తాం. ఈ ప్రోటీన్స్ వీటిలో ఉన్న వాటిల్లో మనం అవి తినేటప్పుడు స్పూన్లు వేసుకొని తినేస్తాం కాబట్టి అవి చాలా తక్కువ వేస్తాం ఉప్పు అవన్నీ. కారాలు నూనెలు అన్నీ చాలా తగ్గిపోతుంటాయి. దీనివల్ల క్యాలరీస్ తగ్గుతాయి, ప్రోటీన్ వాల్యూ ఏమో మంచి రకం ప్రోటీన్ వాల్యూ వస్తుంది, మన శరీరానికి ఇంధనం వస్తుంది. మరి ఈ ప్రోటీన్స్ వలన ముఖ్య ఈ మాంసకృతులు శరీరానికి ఏమైనా ఇదున్నా ఎక్కడైనా జబ్బులాగా వచ్చి దాంట్లో కొన్ని కణాలు ఏమైనా చనిపోయి చేయకుండా వాటిని ఉత్పత్తి చేయడానికి అన్నిటికీ ఈ మాంసకృతులు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. మనకు కావాల్సింది కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు అన్నది మనకి క్యాలరీస్ రావడానికే కావాలి. ఈ అన్ని రకాల పిండి పదార్థాలు అంటే గింజ ధాన్యాలు, తర్వాత దుంపలు, ఇటువంటి అన్నిటిలోనే ఏంటంటే అదంతా పిండిలాగా వస్తుంది. దాంట్లోంచి ఇంధనం తప్ప ఇంకెక్కువ పోషక విలువలు ఉంటాయి. కాబట్టి అది మనకి ఇంధనం కూడా మన శరీరానికి ఈ ఉన్న ఆహార పదార్థాలు పోషక విలువలు ఇవన్నీ వివిధ భాగాలకి పంపించాలన్నా కూడా ఇంధనం కావాలి. ఆ ఇంధనం మన కార్బోహైడ్రేట్ ద్వారా
మనం తినే పెరుగు పాలు వాటి ద్వారా వస్తూ ఉంటుందన్నమాట. అవి మనం అది కాన్సన్ట్రేట్ తగ్గించి మిగతా విటమిన్లు మినరల్స్ అవన్నీ మనం బాగా ఎక్కువ తింటే మన శరీర ఆరోగ్యానికి చాలా తోడ్పడుతుంటుంది. బరువు పెరిగే వాళ్ళు స్థూలకాయాలు అవ్వరు. షుగర్ పేషెంట్స్లో షుగర్ స్పైక్స్ అంటాం. ఎప్పుడైతే మీరు గింజ ధాన్యాలు మొట్టమొదటి అన్నం కింద వాటి కింద తిన్నారో తిన్న వెంటనే దాని షుగర్ పెరిగిపోద్ది అన్నమాట. దాని తర్వాత మీరు ఎంత తగ్గించుకోవాలో తగ్గదు. తర్వాత మీరు ఏం చేయాలంటే కంప్లీట్గా ఈ ట్యాబ్లెట్స్ మీద కానీ వీటి మీద ఆధారపడి దానివల్ల షుగర్ తగ్గించుకోవాలి. ఈ క్రమబద్ధకం ఎప్పుడైతే ఈ కొత్త విలువగా మార్చామంటే ఈ ఎక్కువగా పెరగదు, అది స్లోగా పెరుగుతుంటుంది. ఈ లోపల మనకు ఆహారం మిగతా పనులు చేసుకుంటాం. దానివల్ల మళ్ళీ దానివల్ల ఏదైతే ఇంధనం ఉంచిందో అదంతా వాడేసుకుంటాం. దానివల్ల మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. మళ్ళీ కొత్తగా వచ్చిన దాంట్లో మళ్ళీ నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. మనం వాడుకుంటుంటే మళ్ళీ తగ్గుతుంటుంది. ఇలాగా ఈ 3 భోజనాలలోనూ కొంచెం పెరుగుతుంది తగ్గుతుంది తగ్గుతూ ఉండడం వల్ల మనుషులు బరువు పెరగరు, చాలా ఆరోగ్యకరంగా ఉంటారు. ఇంకా ఇప్పుడు అంటే ముఖ్యంగా బీపీ షుగర్ పేషెంట్స్కి క్యాలరీస్ మీద చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరికీ కావాల్సిన ఆహారం ఏంటంటే పిండి పదార్థాలు చాలా తక్కువ తినాలి. మాంసకృతులు పీచు అటు ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువ తినాలి. అలా ఎప్పుడైతే మొదట తిని పిండి పదార్థాలు లాస్ట్ తీసుకొచ్చేటప్పటికి ఆటోమేటిక్గా వాళ్ళకి ఇవ్వవలసిన పదార్థాలు అన్నీ కరెక్ట్గా లభ్యమవుతాయి. వాళ్ళకి ఈ బీపీ నుంచి మరి మిగతా ప్రాబ్లమ్స్ రానివ్వకుండా చాలా శరీరంలో చాలా శక్తివంతంగా ఆరోగ్యకరంగా హ్యాపీగా ఉంటుంది. భోజనానికి కూర్చున్నప్పుడు ముందుగా కూరగాయలు, ఆపై ప్రోటీన్ పదార్థాలు, చివరిగా పిండి పదార్థాలని తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతున్నట్లు ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ముఖ్యంగా బరువు తగ్గటానికి, రక్తంలో గ్లూకోజ్ స్థిరంగా అదుపులో ఉండటానికి మీల్ సీక్వెన్సింగ్ బాగా ఉపయుక్తంగా ఉంటుందని చెబుతారు నిపుణులు. మీల్ సీక్వెన్సింగ్ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన ఆహార శాస్త్రం ప్రకారం కొన్ని రకాల పోషక పదార్థాలని జతగా కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. విటమిన్ సి ఎక్కువగా ఉన్న నిమ్మ, ఉసిరి, టమోటా మొదలైన వాటితో కానీ, ప్రోటీన్ అధికంగా ఉన్న పప్పు, పనీర్, గుడ్డు వగైరాలతో కానీ కలిపి తీసుకున్నప్పుడు పాలకూర, మెంతికూరలోని ఐరన్ను మన శరీరం మొత్తంగా శోషించుకుంటుంది. నల్ల మిరియాల్లోని పైపరిన్ తోడైనప్పుడు పసుపులోని కర్కుమిన్ మునుపటి కంటే చురుగ్గా పనిస్తుంది. ఈ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ జీవక్రియను మెరుగుపరుస్తుంది. గుండె, మెదడు, ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్యారెట్, గుమ్మడి, మునగ మొదలైన వాటిలో ఉన్న కొవ్వులో కరిగే ఏడీఈకే విటమిన్లు సమర్థంగా శరీరానికి అందాలంటే నెయ్యి లేదా నూనెలోని ఆరోగ్యకరమైన కొవ్వులు జత కావాల్సిందే. వంటలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ జోడించటం వల్ల టొమాటోలోని లైకోపీన్ శరీరం పరిపూర్ణంగా స్వీకరిస్తుంది. ఈ రసాయనం క్యాన్సర్లను సమర్థంగా అడ్డుకోగలదు. సలాడ్స్కు కూడా ఆలివ్ ఆయిల్ తిరుగులేని జోడీయే అంటారు ఆహార నిపుణులు. మనం తినే సీక్వెన్సింగ్ అంటే ఏది ముందు తినాలి, ఏది తక్కువ తినాలి అన్నది కొంచెం మార్చి చేసుకొని తినడం వలన శరీరానికి ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇప్పుడు అంటే మొట్టమొదట తినవలసింది ఏంటంటే ఆకుకూరలు, పండ్లు, లేకపోతే కొన్ని వెజిటబుల్స్ తోటి సాలడ్స్ లాగా చేసుకొని తిని, అది దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఫైబర్ ఎక్కువ ఉన్న పదార్థాలతోటి మన ఆహారం మొదలు పెడతాం. దాని తర్వాత కొంచెం ఏంటంటే ప్రోటీన్స్, మాంసకృతులు ఎక్కువగా ఉన్నవి, అవి ఏంటంటే చేపలు కానీ, రొయ్యలు కానీ, కోడిగుడ్లు కానీ, మాంసం కానీ ఇటువంటివన్నీ వాడతాం. శాకాహారులేమో కొంచెం పప్పులు అటువంటి అంటే ముడిపప్పులు లాంటివి అవన్నీ కొంచెం ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అండ్ సోయాబీన్ అటువంటివి వాడుతూ ఉంటాం. ఇది 2వ స్టేజ్లో తినవలసిన ఆహారం. 3వ స్టేజ్లో ఏంటంటే ఈ ఎక్కువగాను అంటే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థం, అన్నము అటువంటివి తీసుకోవాలి. ఇలాగ స్టేజ్లో లాస్ట్లో కొంచెం పెరుగు, మజ్జిగ, పాలు అటువంటి లాస్ట్లో తీసుకొని దాని తర్వాత కావాలంటే కొంచెం మళ్ళీను ఫ్రూట్స్ లాంటివి తీసుకోవచ్చు. ఈ రకంగా తీసుకోవాల్సింది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు, అలాంటిది సీనియర్ సిటిజన్స్, ఇటువంటి వాళ్ళు అందరికీ ఒకటే క్రమబద్ధంగా ఉంటుంది. కానీ ఏంటంటే మనకి ఎంత క్వాంటిటీ వాడాలి, ఎలా వాడాలి అన్నది మనకి పోషక విలువల ద్వారా ఉండే ఒక పట్టిక ఉంది.
అదే సమతులిక ఆహారం అంటాం. దాని పట్టిక ద్వారా ఎంతెంత క్వాంటిటీ వాడాలి వాడుతున్నాం. ఆ క్వాంటిటీని ఎలాగ మార్చాలన్నది మీల్ సీక్వెన్సింగ్లో వస్తుంటుంది. మొట్టమొదటి ఏది తినాలి, తర్వాత ఏది తినాలన్నది ఇది. ఈ రెండు మనకు ఒకదానికి చాలా అనుబంధం ఉంటుంది. మనం ఏం తినాలి అన్నది ఒకవైపు చేసుకొని దాన్ని ఎర్లీ మార్నింగ్ ఏం తినాలి, దాన్ని ఆ తినే దాంట్లో ఎలాగ ముందు తినాలి, ఏది తర్వాత తినాలని అది మటుకు పక్కాగా జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉంటే మనకి అనేక రకాల వ్యాధులు పెద్దవాళ్ళు ఏంటి, చిన్నపిల్లలు ఏంటి, అందరి దాంట్లో రానివ్వకుండా ఆపుతూ ఉంటాయన్నమాట. చాలామంది బీపీ పేషెంట్స్కి, హార్ట్ పేషెంట్స్కి డాక్టర్లు ఎప్పుడూ ఈ బ్లడ్ థిన్నర్లని మందులు ఇస్తూ ఉంటారు. అది ఆలోచించుకొని చూసుకొని దాన్ని బట్టి ఇది ఆహారాన్ని కొంచెం మార్చుకోండి. ఆకుకూరలు ఒక్కటే కొంచెం తగ్గించండి. మిగతా అన్నిట్లోనూ వైటమిన్ కే ఎక్కువగా ఉండదు కాబట్టి పెద్ద ఏది ఉండదు. ఇది కూడా పూర్తిగా మానేయమని కాదు, తినే ఆ రకంలో కొంచెం చాలా తగ్గించుకోవడం చాలా మంచిది. ఇలా చేస్తే మనకి ఒంటికి అన్ని ఆహార పదార్థాలు చక్కగా ఒంటికి పడుతూ ఉంటాయి. మనుషులు బరువు కారు, స్టేబుల్గా ఉంటారు. ఈ అన్ని జిమ్ములకి వాటికి వెళ్ళి శరీరాన్ని పాడు చేసుకోకుండా ఆరోగ్యకరంగా శక్తికరంగా ఉంటారు. అన్నీ ఉంటారు. తర్వాత ఇంకోటి మనం వాడే నూనెలు కూడాను జాగ్రత్తగా చూసుకోవాలి. సాధ్యమైనంత మటు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని వాడాలి. అది ఎప్పుడైతే గానుగ నుంచి వచ్చిన నూనె ఏదన్నా ఉండొచ్చు, అంటే నువ్వుల నూనె ఉండొచ్చు, కుసుమ నూనె ఉండొచ్చు, లేకపోతే పల్లి నూనె, ఏ నూనెనైనా ఫ్రెష్ నూనె తెచ్చుకోవడం మంచిది. మన శరీరానికి ఓ భాష ఉంటుంది. తనదైన పద్ధతిలో అది తన కష్ట సుఖాలు చెప్పుకుంటుంది. కొన్నిసార్లు నీరసనను తెలియజేస్తుంది. ఆ భాషను వెంటనే మనం అర్థం చేసుకోవాలి. సానుకూలంగా స్పందించాలి. అవసరమైతే మన ఆహార విధానాన్ని మార్చుకోవాలి. మీల్ సీక్వెన్సింగ్ ఆ నష్ట నివారణ చర్యల్లో భాగమే. కొన్ని పదార్థాల్ని కొన్ని సందర్భాల్లోనే తీసుకోవటం ఆరోగ్యానికి మంచిదని సలహా ఇస్తుంది. మీల్ సీక్వెన్సింగ్ ప్రతి భోజనంలోనూ ప్రోటీన్ ఉండాల్సిందే. పండ్లను ఎప్పుడైనా తీసుకోవచ్చు, కాకపోతే రోజుకు 200 గ్రాములకు మించకూడదు. కాఫీ, టీలను పొద్దున్నే ఖాళీ కడుపుతో అస్సలు తాగకూడదు. తింటున్నప్పుడు అవసరాన్ని బట్టే నీళ్లను తాగాలి. మిఠాయిల్ని మధ్యాహ్నంలోపు తింటే మేలు, ఎందుకంటే ఆ సమయంలో జీవక్రియలు చురుగ్గా ఉంటాయి, సులభంగా అరిగించుకోవచ్చు. ఖాళీ కడుపుతో మాత్రం మిఠాయిలు తినకూడదు. ఇక మేలు చేస్తుందని ఫైబర్ని, రుచిగా ఉంటాయని ఫ్రైలను అతిగా తీసుకోవటం ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. మీల్ సీక్వెన్సింగ్ అనేది అతి సులువైన ఆరోగ్య వ్యూహం. గంటల తరబడి పస్తులు ఉండాల్సిన పనిలేదు. ద్రవాహారాలకు పరిమితం కానవసరం లేదు. అసలు జిహ్వ చాపల్యాన్ని చంపుకోవాల్సిన పరిస్థితే రాదు. పరిమితంగానే అయినా మనకెంతో ఇష్టమైన వరి అన్నాన్ని ఆరగిస్తాం. రోజూ తినే పదార్థాలే ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అనే వరుస క్రమంలో తీసుకుంటామంతే. అయితే ప్రతి ఒక్కరి శరీరం భిన్నమైందే కాబట్టి మీల్ సీక్వెన్సింగ్కు మారే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం అన్ని విధాల మేలు.